హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ పడాలా కాదు ఓజీ. కళ్యాణ్ని తనుజ పట్టించుకోవడం లేదా, తనుజ మారిపోయిందా? ఈ రెండు విషయాల మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగిన ఈవెంట్లో కళ్యాణ్ పడాలలో ఆయన గెటప్ చూసి ఎంతమందికి ఓజీ సినిమా గుర్తొచ్చిందో చెప్పండి. ఓజీ సినిమా ఫస్ట్ స్టార్టింగ్లో కళ్యాణ్ గారు కత్తి పట్టుకొని, కటానా పట్టుకొని, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్, బెల్ బాటమ్ ప్యాంటు వేసుకొని వస్తారు కదా. ఆ సీన్ ఎంతమందికి గుర్తొచ్చింది చెప్పండి. ఎగ్జాక్ట్గా ఆ సీన్ కానీ మనోడితో తీస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్, పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఏ రేంజ్ హై వచ్చిందో అదే రేంజ్ హై వస్తుంది అనిపించింది నాకైతే. చాలా 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 బాగున్నాడు నిన్న కళ్యాణ్ తన వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్లో. ఎవరు గమనించలేదు, అందుకనే ఎవరు ఎడిట్లు కూడా చేయలే దాని మీద. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా మీకు కుదిరితే ఓజీ సినిమా సాంగ్ పెట్టి ఎడిట్ చేయండి, ఓకేనా? నా చిన్న సజెషన్ అనమాట. ఓకే, ఇకపోతే మన తనూజ కళ్యాణ్ని పట్టించుకోవడం లేదా, తనూజ మారిపోయిందా అని ఎందుకు పెట్టానంటే, ఎవరో సినీ జల్సా అంట, ఎవరు యూట్యూబరు కింద కామెంట్స్లో నాకు ఆయన తనూజ నెగిటివ్ చేస్తున్నాడు కొంచెం చూసి మాట్లాడమని చెప్తే నేను చూశాను అనమాట. ఆయన నెగిటివ్ చెయ్యాలనే ఉద్దేశంతో చెప్తున్నాడా లేకపోతే ఎలా చెప్తున్నాడు అనేది ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లే, కానీ ఆయన చెప్పింది మాత్రం కొంచెం రాంగ్ అనిపించింది. అదేంటంటే, అది రీతు డెమాన్ పవన్తో పోల్చి తనూజాని కళ్యాణి చెప్పడం అనేది నాకు పరమ చండాలంగా అనిపించింది. అది వినడానికి నాకు వికారంగా ఉంది. ఆయన సోషల్ మీడియాలో ఉన్నాడో లేడో నాకైతే అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడో లేదో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా వీడియో చూస్తున్నట్లయితే, నా వీడియో ఆయన దాకా వెళ్తే ఒకటి చెప్తున్నాను, డెమాన్ పవన్ని, రీతుని ఎవరు పట్టించుకోరు. అది వాళ్ళకున్న ప్లస్ పాయింట్. వాళ్ళు ఎంత తిరిగినా ఎంత చేసినా వాళ్ళని పట్టించుకునేవాడు ఎవరు లేరు. వాళ్ళు రాసుకొని పూసుకొని ముద్దులు పెట్టుకున్నా సరే ఎవరు పట్టించుకోరు. దాన్ని ఎవరు చూడరు, దాన్ని ఎవరు పట్టించుకోరు, దాన్ని ఎవరు విమర్శలు చేయరు, దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ ఆ స్వేచ్ఛ కళ్యాణ్కి తనూజకి ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలా. కళ్యాణ్ ఎక్కడ ఎదిగిపోతాడో, కళ్యాణ్ ఎక్కడ సక్సెస్ అయిపోతాడో, తనూజ తనతో ఉంటే కళ్యాణ్ ఎక్కడ ఇంకా పాపులర్ అవుతాడో అని చెప్పేసి కక్షతో ఇది ఇక్కడ దాకా పీకల దాకా కక్ష పెట్టుకొని చాలామంది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వలా, వాళ్ళకి అది ఇవ్వలా. అది కాకుండా తనూజకి కళ్యాణ్కి ఇలా బయటికి ఎక్స్పోజ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఈ రెండు కారణాలు. జస్ట్ ఒక చిన్న లైక్ కొట్టిన దానికే నానా నరకయాతను చూపించే అమ్మాయితో ఆ లైక్ చూపించారని ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. చిన్న లైక్కే ఇంకా డిమాండ్ రీతిలో ఉంటే ఏమైనా ఉందా అండి? ఏమన్నా ఉందా? మాట్లాడితే తనూజ గారు వయసు తీసుకొస్తారు. తనూజకి కళ్యాణ్కి ఇంత ఏజ్ గ్యాప్ ఉందని చెప్పి కావాలనే చెప్పి రుద్దుతారు. ఎక్కడ చూసినా కామెంట్లు పెడతారు, తిడతారు, అమ్మని తిడతారు, నాన్నని తిడతారు, అడ్డమైన మాటలని మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తారు, ఇన్ని చేస్తారు. ఒక చిన్న పోస్ట్ పెట్టినా, ఒక చిన్న లైక్ కొట్టినా, ఇన్ని చేసినప్పుడు ఇంక ఎందుకు బయటకు వస్తారు? ఎలా బయటకు వస్తారు? వాళ్ళు ఎందుకు వాళ్ళలా ఉండాలనుకుంటారు? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా, కొంచెమన్నా. తనూజ గారు కళ్యాణ్ గారి మధ్యలో ఏదో ఇష్యూ జరుగుతుంది, ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళిద్దరూ సరిగ్గా లేరు. మీరు చూసారా? వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసారా? సరిగ్గా లేరనడానికి ఎలా అంటే మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. దయచేసి ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లోకి మనం ఏం తొంగి చూడం. వాళ్ళు ఎలా ఉంటారు, ప్రైవేట్ స్పేస్లో ఎలా ఉంటారని మనకు తెలియదు. తెలియకుండా జడ్జి చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఏది తెలియకుండా జడ్జి చేయకూడదు. బయటికి కనిపిస్తుంది కదా, మన డిమాండ్ పవన్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడ ఏ ఈవెంట్, ఎవరిది ఈవెంట్? కళ్యాణ్. అంటే కళ్యాణ్ ఒక్క తనూజానే కదా, అందరినీ చూసుకోవాలి, అందరితో మాట్లాడాలి. జస్ట్ తనూజ వెంటే తిరుగుతూ కూర్చుని సరిపోదు. ఇందాక మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను, అప్పుడు కూడా చెప్పాను. అప్పుడు నాకు ఈ విషయం తెలియదు, లేకపోతే అప్పుడు ఆ వీడియోలో చెప్పేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాస్త వాళ్ళ గురించి సరిగ్గా తెలుసుకొని వాళ్ళ క్యారెక్టర్ని సరిగ్గా అనాలిసిస్ చేసి మాట్లాడండి. కళ్యాణ్ ఏంటో తనూజ ఏంటో మాకు తెలుసు, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ అయిపోయి వాళ్ళిద్దరూ కలిసి కనిపించాలి, వాళ్ళిద్దరు వీళ్ళలా ఉండాలని అనుకుంటారు, డిమాండ్ పవన్ రీతిలా ఉండాలని అనుకుంటారు. అది అనుకోవడంలో తప్పలేదు, కానీ అది అలా ఉండడం జరగదు, సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం అది కాదు. మనం స్వేచ్ఛ ఇవ్వలేదు వాళ్ళకి. చాలామంది హేటర్స్ స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు, అలా వచ్చే పరిస్థితి తీసుకురాలేదు వాళ్ళది. సో కాబట్టి వాళ్ళకి తప్పదు. అది వాళ్ళు ప్రైవేట్గానే ఉండాలనుకుంటారు, ప్రైవేట్గానే ఉంటారు.
సో ప్రతిసారి ప్రతి కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకు బయటకు రావట్లేదు, వాళ్ళలాగా వీళ్ళు ఎందుకు ఉండట్లేదు చెప్పేసి బొచ్చు బీకేసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కళ్యాణ్ తనూజాని నిజంగా ఇష్టపడి ఉంటే వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవ్వండి. లేదా వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళ గురించి మేము మర్చిపోతామని చెప్పేసి మర్చిపోయి వదిలేయండి. బిగ్ బాస్ చూడలేదు అనుకోండి, బిగ్ బాస్ సీజన్ 9 రాలేదు అనుకోండి, వాళ్ళిద్దరు ఆ లోపలికి రాలేదు అనుకోండి. అర్థం చేసుకున్న వాళ్ళే అభిమానులు అవుతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అభిమానులు కారు ఎప్పటికైనా సరే. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ వీడియో చేసిన పర్సను దయచేసి వాళ్ళని సరిగ్గా అనాలిసిస్ చేయండి, వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మాట్లాడితే మన తనూజ ఏజ్ తీసుకొస్తారు కదండి, వయసు గురించి మాట్లాడతారు కదండి. ఆ కళ్యాణ్కి తనూజకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు డిఫరెన్స్ అంటారు. ఇంకేమన్నా అంటే ఒకటే మాట, కళ్యాణ్కి 27 ఏళ్ళు, తనూజకి 29 33 ఏళ్ళు 4 ఏళ్ళు తేడా. ఆ మాత్రం దానికి ఏజ్ డిఫరెన్స్ అంటారు కదా. మరి తనూజ ఆ రీతు డిమాండ్ల ఏజ్ ఎంతో గూగుల్లో కూడా చూడండి, వాళ్ళకి దాదాపు 5 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. అంటే ఇది తనూజ కళ్యాణ్ కూడా దానికంటే తక్కువే ఉంది, ఇంకా ఎక్కువే ఉంది. తనూజకి కళ్యాణ్కి తక్కువ, వాళ్ళకే ఎక్కువ. అలాంటి వాళ్ళకు ఎవడు ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడు, అలాంటి వాళ్ళతో ఎవడు ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడు. కానీ తనూజకి కళ్యాణ్కి మాత్రం ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడితే ఏజ్ తీసుకొస్తారు, అంతేనా? ఏం చెయ్యలేము, ఏం చెప్పలేమండి వీళ్ళకి. దయచేసి ఇలాంటి మాటలు మానుకొని ఇలాంటివి చేసేటప్పుడు కాస్త ఎనాలిసిస్ చేయండి, వాళ్ళ గురించి అర్థం చేసుకుని వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడండి, ఓకేనా? మీరు ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ అయిపోయింది, వాళ్ళిద్దరి మధ్య విడిపోయారు, వాళ్ళిద్దరు ఇదైపోయారు, తనూజ ఎందుకు మారిపోయిందంటే తనూజ ఏం మారిపోవాలా, తనూజ లోపల ఎలా ఉందో బయట అలాగే ఉంది. తను కళ్యాణ్ లోపల మా అని పిలుస్తాడు, తనూజ నాన్న అని పిలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కుకింగ్ విత్ జాతిరత్నంలో చూసాం, మన డిమాండ్ పవన్ ఈవెంట్లో చూసాం. కొంతమంది అది ఏం పిలవలేదు, ఏం జరగలేదు అంటారు అనుకోండి, అది వేరే విషయం. అదంతా వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. కానీ మేమైతే చూసాం, మేమైతే విన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, కాకపోతే అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించలేదు, అంతే తేడా. అక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కనిపించారు, ఇక్కడ కెమెరాలు లేవు కాబట్టి కనిపించలేదు, అంతే. కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం బుర్ర పెట్టి మాట్లాడేటప్పుడు, ఓకేనా? సో ఇదన్నమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు? తనూజ గురించి మీరేమనుకుంటున్నారు? అన్నీ కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. హైప్ బటన్ మాత్రం కళ్యాణ్ సాంగ్ కోసం దాచుకోండి. రేపే రిలీజ్, బొమ్మ బ్లాక్ బస్టర్ అయి తీరాలంతే. మరొకసారి గుర్తు చేస్తున్నాను, బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఫస్ట్ కామనర్ స్థాయి నుంచి ఫస్ట్ టైం. ఇంతకుముందు మనం చిరంజీవులను చూసాము, రవితేజాలను చూసాము, నానీలను చూసాము. కానీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, చిరంజీవి, రవితేజ, నాని, కళ్యాణ్ పడాలా అని మాట్లాడుకోవాలి. ఒక చిరంజీవి, ఒక నాని, ఒక రవితేజాని మనం ఎలాగైతే మాట్లాడుకుంటారో ఒక కళ్యాణ్ పడాలా అని మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవాలి, చరిత్ర చెప్పుకోవాలంటే ఈరోజు రేపు చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, అలర్ట్గా ఉండండి. బొమ్మ బ్లాక్ బస్టర్ అయి తీరాలంతే, ఓకేనా?